నమస్తే. ఇయాలనైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల సమస్యల కోసం అయితే మిర్రర్ టీవీ స్పెషల్గానైతే రైతుల దగ్గరికి అయితే వచ్చే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే ఏదైతే మొక్కజొన్న రైతులు ప్రభుత్వము ఎక్కినప్పటి నుంచి ప్రభుత్వము ఏదైతే ఓట్ల కోసము నోట్ల కోసం ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలల్లో మొక్కజొన్నలకైతే 2500 రూపాయలు ఇస్తా అని చెప్పింది. కాబట్టి వీళ్ళైతే రైతులందరూ మొక్కజొన్నలు అయితే వేసుకున్నారు. చూసుకుంటే ఇక్కడనైతే ఏ సెంటర్లో చూసినా ఎక్కడ ఏ మార్కెట్లో చూసినా కూడా మొక్కజొన్నలకు సంబంధించి వరికి సంబంధించినటువంటి లారీలు రాక ట్రాక్టర్లనే లోడ్ అయితే మొత్తం ఉండిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే పడుతున్నటువంటి కష్టాలు అయితే సుమారుగా 30 నుంచి 35 రోజుల వరకు అయితే ఉన్నారట. వీళ్ళైతే ఇక్కడనైతే నిన్న రాత్రి అయితే ట్రాక్టర్లు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఉన్నారు. లోపలికి పోతేనైతే లోపల వాళ్ళు అయితే అధ్వానంగా మాట్లాడుకుంటా రైతులను ఒక రైతు అని చీప్గా చూసుకుంటే వాళ్ళనైతే బయటికి నెట్టేసే ప్రయత్నం అయితే చేసిర్రు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు అయితే నిన్నటి నుంచి ఇదే చీకట్ల ఇదే హైవే రోడ్డు మీదనైతే పడుకొని వాళ్ళైతే ఉన్నారు. మరి వీళ్ళ మొక్కజొన్నలు కొంటరా అని గట్టిగా నిలదీసి అడుగుతానైతే మేము కొనము, ఒకవేళ కొంటే ఆ మొక్కజొన్నలకైతే 60 రోజుల తర్వాత మేమైతే అంటే సుమారుగా 2 నెలల తర్వాత పైసలు ఇస్తారు అని అయితే చెప్తున్నారట. చూసిరా, అరణ్య కోసలు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు. మరి రైతన్నలు ఇంత కష్టాలు పడి రైతన్నలు ఇంత 6 కాలం చెమట వచ్చి కష్టపడి ఎండనక వాననక అటు వడ్లు పెట్టి ఇటు మొక్కజొన్నలు పెట్టి ఇటు జొన్నలు పెట్టి చేతికి వచ్చిన పంట నోటి దాకా రాకుండా అయితే చేస్తున్నారని వీళ్ళైతే వాపోతున్నారు. 12ంటికి మొక్కలు వేసుకొని వచ్చినాం సార్ గంట్లకుంట నుంచి. ఇంతవరకు దిగుమతి కాలేదు. మేము లోపల పెట్టుకున్నా అని అంటాడు. మీ ఇష్టం ఉంటే పెట్టు లేకపోతే లేదు అని అంటాడు. అవతలకి వెళ్ళని రైతులను ఇబ్బంది పెడతాం సార్. లోపల ఉన్నాం. ఇక మేము యువతలనే ఉన్నాం సార్. నైట్ మొత్తం దోమలు అవి కట్ట అంటే వచ్చి ఇన్నే ఉన్నాం సార్. ఎన్ని రోజుల సందైంది ఇక్కడ పెట్టబట్టి? నిన్న 12ంటికి వచ్చినాం సార్. నిన్న 12ంటికి వచ్చి ఇంతవరకు దిగుమతి కాలే. ఇక్కడనే పట్టుకున్నాం. దోమలు అవి కట్ట అంటే ఇక్కడనే బయట చీకట్నే పండుకున్నాం సార్. దుబ్బలు సుమారుగా ఎన్ని ట్రాక్టర్లు తెచ్చిరా? దగ్గర 50 ఉన్నాయి సార్. ఏంటి మొత్తం ఏంటి? మొక్కలే సార్ మొత్తం. అదే మొత్తం కింటకు 4000 ఇస్తా అన్నాడు కదా. 4000 కాదు, ఏం లేదు. అలా పోయినాక అంతా దోపిడే సార్. 400 కాంటకు 400 500 తీసుకుంటాను సార్. కోత కోస్తాను అంతా దోపిడే సార్ మొత్తం. మరి ఏంది, ఏ ఊరు నుంచి వచ్చిర్రు? మేము గంట్లకుంట నుంచి వచ్చాము. మహబూబాబాద్ జిల్లా పేదంగర మండలం. ఎందుకు కొంటలేరట? ఏమో సార్, అది మేము పోతాం మమ్మల్ని బయటికి నేర్తాను. తర్వాత గంట తర్వాత 2 గంటల తర్వాత అది ఇది అంటాను. ఇన్ఛార్జ్ అంటాడు. బాగా ఇబ్బందులు పెడతారా? చాలా ఇబ్బంది పెడతాను. తిండి తిప్పలు ఏమన్నా చేసిరా? ఏది లేదు. నిన్న 12ంటికి వచ్చి ఇంతవరకు లేదు. తిండి లేదు, ఏమి లేదు. ఏమైంది అసలు? ఏంది ఇన్ని ట్రాక్టర్లు ఉన్నాయి, ఇంత కథ ఉన్నది. మరి మొక్కజొన్నలు పట్టుకొని వచ్చిర్రు. మరి ఏంది కథ, ఏంది పరిశాన్ మొత్తం ఏంటిది అసలు? నిన్న పొద్దుగాల 9 గంటలకు లోడ్ చేసుకుని ఈడికి వచ్చేసరికి 9:30 అయింది. వచ్చేసినాం. నిన్నటి నుంచి సీరియల్ నెంబర్ రాసుకుంటే సీరియల్ ఇప్పుడు 44 సీరియల్ నుంచి 60 దాకా ఉన్నది. 10 బండ్లకే చేసిరు నిన్నటి దాంట్లో సీరియల్లో. 10 బండ్లకి చేసిరు. మిగతా 50 బండ్లు ఇటునే ఉన్నాయి. రాత్రి లోపల పెట్టుకొని మేము ఇంటికన్నా వెళ్ళిపోతాం సార్ అంటే మాట అయినకుండా మీరు పెట్టుకుంటే బయట పెట్టుకోరి లేకపోతే వెళ్ళిపోరి అని మాట్లాడుతాడు. అదే ఇట్లా ఏంది సార్? ఒకరోజు మొన్న అయితే లోపలనే పెట్టుకున్నారు కదా, ఇవాళ పెట్టుకుంటే ఏమైంది? వచ్చిన బండ్ల కాడికి లోపల పెట్టుకుంటే తర్వాత వచ్చిన బండ్లు బయట ఉంటాయి. దౌర్జన్యంగా మాట్లాడతారా? ఒక ఆయన మాట్లాడతాడు. ఒక ఆయన మాత్రం నువ్వు ఉంటే ఉండు, లేకుండా నీ మొక్కలు నువ్వు తీసుకొని పో, ఎవరు వేసుకొని రమ్మన్నారు అని అంటారు. ఉల్టా మీకే అంటారు. మరి ఎందుకు కొంటలేరా? మరి ముఖ్య ఉద్దేశం ఏంటిది అన్నట్టే అంటే లారీలు రాక మేము ఇబ్బంది పడుతున్నాం. మెయిన్ లారీలు ఆ ఇన్ఛార్జ్ అక్కడ ఐకేపీ సెంటర్ లో ఏమైందంటే లారీలు రావాలి. లారీలు వీళ్ళు ఇన్ఛార్జ్ తీసుకున్నారు. వాళ్ళు ఏమంటారు, మీకు లారీలు రావు, ఏం రావు, ట్రాక్టర్లు తీసుకొని పోరి అని చెప్పేసరికి ఒక్కొక్క ట్రాక్టర్కి 5000 కిరాయి, మళ్ళీ డ్రైవర్లకు 5000 కిరాయి, మళ్ళీ బార్దాన్లు మాయే. 25 రూపాయలు ఒక బార్దానికి. 25 రూపాయలు తీసుకొని మొత్తం ఎన్ని అంటే ఒక రైతుకు 200 బస్తాలు, 150 బస్తాలు, 120, 150 మొత్తం ఒకవేళ 600 దాకా బస్తాలు కూడా అయినాయి. ఆ బార్దాన్లకు కూడా మేమే డబ్బులు పెట్టి మేమే తీసుకుని వచ్చినాం. హమాలి డబ్బులు మేమే 60 రూపాయలు హమాలికి. మళ్ళీ వాళ్ళకు మేము ఇది చేస్తున్నాం కదా, కాంట చేస్తున్నాం కదా అని వాళ్ళు బస్తకు 5 రూపాయలు దాడవాయికి తీసుకుంటారు. మళ్ళీ ఇక్కడ దిగుమతి చేసే కాడ
ఏ బ్రిడ్జి కాంటా పెడితే 200 అట. ఆ లోపల ఇన్ఛార్జి రాస్తాడు కదా, ఆయనకు 200 అట. మళ్ళీ హమాలి దిగుమతి చేస్తారు కదా, వాళ్ళకు 6 రూపాయలు బస్తాకు, మళ్ళీ ఎక్స్ట్రా 150 200 రూపాయలు వాళ్ళు తీసుకుంటారట. అంటే ఇట్లా మొత్తం ఇంకా రైతుల కడుపులు మొత్తం కొడతారు. వచ్చే అవి బయట అమ్ముకున్నా బాగుండు, మేము 1850కి అవే రూపాయలు ఇప్పుడు ఇట్ అవుతుంది మాకు. అంటే ఇప్పుడు 4000 రూపాయలు అని చెప్తేనే మీరు అందరు వేసిర్రు. 400 అంటే ఐకేపీలో కలిసి వస్తుంది కదా, బయట పోతే 1850 రూపాయలు పోతుంది. అదే మనకు కలిసి వస్తాయి కదా లారీలో. వెనక ముందు 2 రోజులు వెనక ముందు అయినా పోవచ్చు అని పెడితే ఇంత ఇబ్బంది అవుతుంది మాకు. ఏందే రైతులు కళ్ళల్లో వడ్ల కాడ తిప్పలు పడుతున్నారట, నిజమేనా? నిజమే. ఏ రకాలైనటువంటి తిప్పలు మరి? మేము వరి కోసి నెల రోజులు దాటుతుంది. కోసినాక ఒక 15 రోజులకు వచ్చి వడ్లెన్ని అని మాకు కూపన్లు ఇచ్చిపోయినారు. కూపన్లు ఇచ్చినాక ఒక 10 రోజుల దాకా కూడా బత్తాలు రాలేదు. బత్తాలు వచ్చి కూడా 10 రోజులు అవుతుంది, కాంట పెట్టలేదు. ఇక మళ్ళీ పోయి లొల్లి పెడితే సన్నొడ్లు అని సన్నొడ్లు పెట్టారు. మళ్ళీ తదుపరి నిన్నటి సంచి మొన్నటి సంచి దొడ్డోళ్ళు కాంట పెడతారు. ఆ దొడ్డు వాటికి కూడా ఇంకా కాంట పెట్టి అయితే ఆడుంది, కానీ ఇప్పటికి లారీ రాలే. లారీలు ఎందుకు వస్తలేవు అన్నట్టు మరి? వాళ్ళు మరిగా దేనివల్ల వస్తలేవు మనకు తెలియదు కదా. మరి మీరు అడిగితే ఏమన్నా అంటారా? వస్తాయి అంటారు కానీ వచ్చులేదు. ఎన్ని రోజులైందా ఇడికి తెచ్చి? మేము తెచ్చి నెల దాటింది. ఎన్ని ఎకరాలు ఉన్నది? నాకున్నదే 2 ఎకరాలు. ఐకేపీ అంటారు కానీ ఐకేపీలో ఎక్కడ చక్కగా జరుగుతలేదు. ఎక్కడ పోయినా ఉయ్యాలంట అన్న పని 10 రోజుల దాకా కూడా నడతలేదు. బోనస్లు ఇస్తారా? బోనస్ మాకు వానకాలం వచ్చినా మేము మార్కెట్లో పోసినాం, కానీ ఆ బోనస్ ఆశపడితే నెల రోజులు అయింది, మన వల్ల కాదని అదే 2 ఎకరాలు ఉన్నదే 2 ఎకరాలు వరిసేనే పెడతా మార్కెట్ పోయి తిరుణగిరి పోయి అమ్ముకొచ్చుకున్నాం. ఇప్పుడు ఇప్పటికి ఇబ్బందులే పడుతున్నాం. ఎన్నడో మార్కెట్కి పోయేటోని అందరూ మా దోస్తులు తల్లి నీకు పైసలు ఎక్కువ ఉన్నాయా మా ఎమ్మర్ రమ్మని వచ్చినందుకు ఇగో 6 కోసం పెడతాను. మరి ఏం చెప్పదలుచుకున్నావే? ఏం చెప్పదలుచుకున్నా కూడా అక్కడ ముఖ్యమంత్రి చెప్తాడు, కానీ ఆ చెప్పిన అవకాశాలు ఇక్కడ జరుగుతలేవు. ఆయన మాటల వరకు అక్కడ ఉండి చెప్తాడు, ఇక్కడ చేసేటోళ్ళు లేరు. ఏ కలెక్టర్ రారు, ఏ ఎమ్మెల్యే రాలే. ఇదివరకు ఇంత గోసపడ్డా కూడా ఇదివరకు అయితే ఒక మనిషి అయితే ఇక్కడికి రాలే. మా కాడ ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి చూడలే. ఇదివరకు మమ్మల్ని మందలియలే. ఈ కష్టం, ఈ ఎండలు ఉన్నారు, ఈ రైతులు కాంట కావాలని కూడా చెప్పిన రోజులు అయితే లేవు. మాకు అవుపడ కూడా అవుపలేదు. నెల రోజులు ఇక్కడ ఉండబట్టి. మాది కాంగ్రెస్ పార్టీ. ఏమంటారు మరి అధికారులు? బస్తాలు ఇస్తలేరు, 20-30 రోజులు. ఏమని చెప్పినా మరి వాళ్ళకు? నువ్వు ఏం చెప్పలే. బస్తాలు ఇస్తామని నిన్న అందరికి ఇచ్చిండు, ఇలా కొట్టిండు. మళ్ళీ వచ్చి మళ్ళీ కూర్చున్నాం. రోజు కూర్చొని పోడే. ఏం పెట్టినావు? వడ్లు పెట్టినావా? మక్కల వడ్లే పెట్టినావు. ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు. మరి ఎందుకు కొంటలేరు ఒక్కసారి అని అడిగినావా? మరి ఎవరికి అడగలేము మేము. ఎందుకు మరి? ఎందుకు అందరు అడగాలి కదా సార్. మేము ఒక్కళ్ళు అడిగితే ఒక్కళ్ళకి బేలు చెప్తారు, బెదిరిస్తారు. నీకేందమ్మా అంటారు. నీకు ఒక్కదానే ఉన్నాయి ఆడ, అందరి ఉన్నాయి అంటారు. మరి నువ్వు ఏం కోసలు పడ్డావు ఒకసారి చెప్పు. మేము కౌలు చేసుకుంటున్నాం సార్. మేము మా ఇంటి భూమి కూడా కాదు. 20-30 రోజులే ఆ గుడి వెనక మరల పోసి 2 సార్లు బస్తాలు ఇచ్చిండు, కానీ ఒక్కసారి కూడా ఇయ్యలే నాకు. అందరికి ఇచ్చిండు 2 సార్లు 3 సార్లు. ఇప్పుడు నిన్నటికి 3 సార్లు. మరి ఏం సార్ నాకెందుకు ఇచ్చలేవు అని అడగలే? ముఖమే చూడడు. ఎవరైనా పేరేం పేరు? అఖిలు. మరి ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. నువ్వు ఏం చెప్పదలుచుకోలే. ఇక వస్తే రాని, లేకపోతే సపరేట్గా బయట అమ్ముడే. మరి ఏం చేయాలి మరి? ఈ నడిచి ఆ కుమ్మలపల్లి తండ నుంచి ఇక్కడ నడిచి రావాలి, నడిచిపోవాలి. ఎన్ని కిలోమీటర్లు నడుస్తాను? మేము 3 కిలోమీటర్లు ఉంటది. 3 కిలోమీటర్లు ఉంటది. కొంటలేరు, జొన్నలు కొంటలేరు అనే ముచ్చటనైతే తినబడుతుంది తెలంగాణ. మేము జొన్నలు అయితే బయట అమ్ముకున్నాం. ఐకేపీ సెంటర్ లో పేరు రాయించినాం. ఇప్పటికి పేరు రాలే, కూపన్ రాలే. చూసి నెల 15 రోజులు అయింది. బయట అమ్ముకున్నాం. 1700 1600 అమ్ముకున్నాం. ఇప్పుడు కాంట ఊరికి వచ్చి నేను 17వ తారీఖు వహించిన. ఇవాళ 20వ తారీఖు అవుతుంది. నిన్న కాంటలు అయినాయి. కాంటలు అయ్యి 20 రోజులు. మనం బస్తాలు వచ్చి 15 రోజులు అయింది. ఇప్పటికి కాంటలు కాలే. నిన్న బదలడంగా నిన్న కాంట చేసిరు. నిన్నటి కానీ ఫోన్ చేస్తే లారీలు వస్తలేవు. పడి కాపులు కాస్తాను. నాకు ట్రాక్టర్ ఉన్నది. ఇప్పటికే 5 లోడ్లు పోయినా. ఏ లోడ్కైనా 130 బత్తాలు వేసుకోకపోతే 5000 4000 కొత్తారు. బండికి అదనంగా రైతులు కడతారు. ఎవరు పట్టించుకునే నాదులు లేడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి 2500 రూపాయలు ఏది పింఛన్కి ఇస్తా అని చెప్పి ఎవరికి ఇస్తాడు? ఇక్కడ వచ్చినాయా? 2380 రూపాయలు 60 రూపాయలు అట్ట దొడ్డివాటికి. ఆ దొడ్డివాడి కూడా కుక్కలు కాంతలేవు. ఇప్పుడు దొడ్డి పెట్టన్నాడు, దొడ్డి కూడా పెద్దలేవు. సన్నాయి అని ఇప్పుడు వారం రోజుల కానీ కాంటలని ఎక్కడ బత్తలు అక్కడనే ఉన్నాయి. ఐకే సెంటర్లో కాంట తిప్పు, కెమెరా తిప్పు, అవ్వడతాయి కదా.
ఇప్పుడు మీకు బోనస్ వచ్చిందా అదే? వానకాలం పడ్డాయి. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి కాంటలే కావాలి, బోనస్ ఎట్లా వస్తాయి? ఇప్పుడు నాకు సన్నయ్య 120 సంచులు పెట్టినా, ఎక్కడికి వారం రోజులు అవుతాను. ఓటీపీ వచ్చింది, ఇంతవరకు పైసలు ఇవ్వాలి. బస్తా సంచులు ఇస్తారా కొనుకొచ్చుకుంటారా? ఇస్తారు, బత్త సంచులు ఇస్తారులే, బత్తకు 30 రూపాయలు. ఇప్పుడు ఇప్పుడు కింటెన్ వడ్ల మీద ఎంత కొత్తారు? ఒక్క బత్తకు 4 కిలోలు, 5 కిలోలు, 3 కిలోలు కొత్తారండి. మన 80 సంచులు తీసుకోకపోతే 5,000 కోసారు ఒక వెహికల్కు, ట్రాక్టర్కు. 80 సంచులు వడ్లు తీసుకోపోతే ఒక ట్రాక్టర్ మీద, నాదే బండి, 5,000 రైతు ఇచ్చిండు. బండికి 2,500 కిరాయి. డ్రైవర్కి తాపియాలి, తినిపియాలి, రైతుకి ఏడు తెస్తాడు? చెప్పండి, మీరు కూడా ఆలోచించుకోండి సార్. మరి సకాలంలో కొంటే ఇంత పరిస్థితి వచ్చునా? రాకపోవు కదా. మరి వానకాలం మంచిగా పోయినాయి, ఎన్ని వడ్లు తెచ్చినా కూడా 5 రోజుల్లో కాంటలైనాయి. ఇక్కడ ఈ సెంటర్లోనే పోసినాం. ఈసారి ఇబ్బంది పెట్టినాడు, ఎన్నడూ ఇబ్బంది పెట్టలే. అప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఒక్క కిలో కోసినా సస్పెండ్ చేస్తా అంటాడు కలెక్టర్ను. ఏ సస్పెండ్, ఏ కలెక్టర్ వస్తలేడు. ఇప్పుడు ఒక్క మిల్లుకు పో, ఎన్ని బండ్లు ట్రక్ అయిన ఇతను, ఆడ బియ్యం నూకలు ఎక్కువ అయితే ఆయన ఖర్చు చేస్తాడు, కొద్దిగా మ్యాచర్ ఎక్కువ వచ్చినా కట్ చేస్తాడు. ఎవరు భరించుకోవాలి అని? ఇప్పుడు కట్ చేస్తారంటే అవి మంచిగున్నా కట్ చేస్తారా? మంచిగున్నా కట్ చేస్తారు, తక్కువన్నా కట్ చేస్తారు, ఆ సమయం చూసి కట్ చేస్తారండి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కట్ చేస్తే ఇప్పుడు కలెక్టర్లు చెప్పాలి కదా. కలెక్టర్ మరి ఏ కలెక్టర్ వస్తాడు? ఇప్పుడు నాకు 100 బత్తాలైనాయి, ఏ కలెక్టర్ పోయి చెప్పాను ట్రాక్టర్ మీద వేసుకోమని? ఏ కలెక్టర్ వస్తాడు నా ఏమిటి? ఏ రైతు వస్తాడు? నా బాధ నేనే పడతాను కదా. మీరు కూడా ఆలోచించాలి. ఏం తెలుస్తలేదంట, ఏం తెలుస్తలేవు. 10 మంది 10 బండ్లు పోతున్నావు, 10 మంది 10 రైతులు వచ్చి ధర్నా చేద్దాం. ఒక్క రైతు పోయి ఏడ ధర్నా చేస్తాడు? చెప్పండి, మీరు కూడా అర్థం చేసుకోండి. మా ఝాన్సీ రెడ్డి ఉన్నది, ఇప్పటి వరకు ఒక ఐక్యబీ సెంటర్లే రాలే, ఒక్క లీడర్ రాలే. నేను ఝాన్సీ రెడ్డి కార్యకర్తనే, కాంగ్రెస్ పార్టీ. నేను వార్డు నెంబర్ కట్టినా. ఎందుకు ఇట్లా చేస్తాను మరి ఎవరిని అడగాలి? మేము రైతులు ఎవరిని అడగాలి? అరికోసా పడతాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నారు పోసిన కానీ అరవ కష్టం చెప్తా అంటే ఇప్పటిదాకా నేను నా సొంతం పోయి 2 ఎకరాలు ఉన్నది, నా 6 ఎకరాలు కౌలు గీసిన, 6 ఎకరాలు కౌలు ఒడ్లు పోలే. ఇప్పటికి రైతు కౌలు భూమి కౌలు కడితేని, మిషన్ కడితేని, బత్తలను కడితేని, ఇప్పటికి లోడ్ కాలే. మరి ఎందుకు మరి సార్ అయితే మరి గిన్నిస్తాం గన్నిస్తాము ఇది చేస్తాం రైతులకు మంచిగా చేస్తామని అంటున్నాడు కదా. ఏడైతానే అన్న, ఏడైతానే చెప్పుడు వరకే, ఆవిడ వరకు లేదు కదా. అంటే మాటలే, ఓన్లీ మాటలే. మరి నువ్వు రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పదలుచుకున్నావు? నేను ఏం చెప్పదలుచుకోలే, మీ కటింగ్ కాకుండా రైతులు ఆదుకోవాలని చెప్తాను. అంటే దొడ్డి పెట్టినాం రైతులు, సరే బయట అమ్ముకుందాం అనుకున్నాం. బయట 1600 కొంటారంటే సెంటర్లో పోసినాం. సెంటర్లో కొనేటోటి దిక్కులేడే. ఇన్ఛార్జ్ కాడికి పోతేనో సార్ కాడ తోలుతాడు, సార్ కాడికి పోతేనో ఇన్ఛార్జ్ కాడ తోలుతాడు, ఇన్ఛార్జ్ కాడికి పోతేనో బోకర్ కాడ మన అమాలలో కాడ తోలుతాడు. ఎడికని తట్టుకుంటారు రైతు? తిప్పుతారు. ఎడికని తట్టుకోరు చెప్పు? బత్తాలు ఇచ్చి వారం రోజులే, కాంటోల కాడ తిరిగి వారం రోజులే, టోకన్ కొరకు తిరిగి 20 రోజులే. ఎడికని చెప్తాడు? ఏవో సార్ని అడిగితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎందుకు మరి కంప్లైంట్? ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎడికని తట్టుకుంటాడు రైతు? ఏమని కంప్లైంట్ అడిగితే వానికే ఫెయిల్ చేస్తారు. 10 మంది కూడరు కదా రైతులు, ఎవరు బాధలు వాడే పడతారు. ఐకేపీ సెంటర్లు అని పెట్టి ఈ ఐకేపీ సెంటర్లో కూడా వడ్లు అయితే అస్సలకే కొంటలేరట. వడ్లు కొనకపోయేసరికి ఇక్కడ ఉన్న రైతులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వడ్లన్నీ ఎత్తి వాటిని అన్నిటినీ ఒక బస్తాలలో పోసి ప్రైవేట్ వెహికల్లల్లో వీళ్ళైతే మార్కెట్కి వేసుకపోతారు. మరి ఈ ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేయాలి? ఏర్పాటు చేసిన తర్వాత మరి పండినటువంటి ధాన్యాన్ని ఎందుకు కొంటలేదు? మరి కొనకపోతేనే కదా వాళ్ళు ప్రైవేట్గా తీసుకుపోయి మార్కెట్లలో అమ్ముకుంటారు. ఇగో ఎర్రటి ఎండ కొడుతున్నది, రైతుల కష్టం అయితే చూస్తే మనకైతే చాలా ఏడిపే ఒకటే తక్కువ ఉన్నట్టే ఉన్నది. రైతులందరూ ఐకేపీ సెంటర్లల్లో వడ్లు తీసుకుపోయి ప్రైవేట్గా అమ్ముకుంటారు, ప్రైవేట్ వాహనాలతోటి మార్కెట్లకు వెళ్ళి తీసుకుపోతున్నారు. ఇది రైతుల కష్టం.